ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కృపా సత్య సంపూర్ణుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు బాబు. గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని అందరినీ మీ సజీవ లెక్కల్లో క్షేమకరంగా కాచి కాపాడినందుకు తండ్రి కృతజ్ఞతలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు బాబు. తండ్రి, మరి ఈ దినం జరుగుతున్న ఈ యొక్క ఆరాధన భాగంగా నీ యొక్క విలువైన మాటలు తండ్రి నేర్చుకోవడానికి మేము అందరూ సిద్ధపడుతున్నాం. సహాయం చేయండి తండ్రి. నాకైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని, ప్రజ్ఞను, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు మీరు ప్రసాదించండి. మీ యొక్క పిల్లలందరికీ కూడా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, అర్థం చేసుకుని జ్ఞానం ఇవ్వండి. మీరే మహిమా ఘనత ప్రభలు పొందుకోండి. యేసు నామమున ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకొని చిన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వాక్య పరిశోధన గృహ కూడిక సందర్భంగా మరి లక్షవరం దినాన్ని మనం యుద్ధ భూమిలో క్రైస్తవుడే సైనికుడా అనే యొక్క ఆత్మ సంబంధమైన అద్భుతమైన అంశాన్ని మరి మనం నేర్చుకోవడం జరిగింది. అందులో రెండవ భాగంగా మరి మనం ఈరోజు మిగతా విషయాలు మనం వాక్య ఆధారంగా నేర్చుకుందాం. యుద్ధ భూమిలో క్రైస్తవుడే సైనికుడా. సస్యశ్యామలంగా ఉన్న ఈ భూమిని, మానవులకు నివాసయోగ్యంగా ఉన్న ఈ భూమిని మానవ కంటికి కనబడిన ఒక భయంకరమైన అదృశ్య శక్తి, భయంకరమైన దేవుని పిల్లలను నాశనం చేయడానికి దిగి వచ్చిన ఒక భయంకరమైన శత్రువు సాతాను. వాడు ఏం చేశాడంటే పరలోకమందున దేవుడు ఈ పంచభూతాలని మనందరికీ ఉపయోగకరంగా, మేలుకరంగా ఉండాలని దేవుడు ఈ యొక్క పంచభూతాలను దేవుడిస్తే, ఆ పంచభూతాలను ఒక పంచభూతంగా పిలువబడుతున్న ఈ భూమిని వాడు కబ్జా చేశాడు. భూమిని కబ్జా చేయడం ఏంటి మనం ఆలోచిస్తే, భూమిని కబ్జా చేశాడు అంటే ఇంతకీ భూమి మీద నివాసం చేసే దేవుని పిల్లలను కబ్జా చేశాడు, ఆక్రమించేశాడు. ఎందుకు వాడు అలా చేశాడంటే మీకు ఆ రోజు చెప్పాను, మనమే వాడికి అవకాశం ఇచ్చేసాం. ఎలా ఇచ్చే అవకాశం అని ఆలోచిస్తే ప్రియులరా, పరలోకమందున్న దేవుని మాట వినకపోవడం వలన మన ఆది తండ్రి, మన ఆది తల్లి ఆదాము హవ్వమ్మలు దేవుని మాట వినకపోవడం వలననే అపవాది గాడికి అవకాశం ఇచ్చేశారు. అక్కడ నుండి ప్రారంభమైంది భూమిని కంపింపచేయడం. ఇంతవరకు అదే పనిలో అపవాదిగాడు ఉంటూనే ఉన్నాడు. నివాసయోగ్యంగా ఉండవలసిన భూమిని, మనకు దీవెనకరంగా ఉండవలసిన ఈ భూమి, కొన్ని లక్షల మంది కడుపు ఆకలి తీర్చిన ఈ భూమిని అపవాదిగాడు ఏం చేశాడంటే యుద్ధ భూమిగా మార్చేశాడు. కారణం ఏంటి అని ఆలోచిస్తే మనమే వాడికి అవకాశం ఇచ్చేసాం. దేవుడు చెప్పింది చేయకపోవడం వలన, దేవుని కొరకు బ్రతకకపోవడం వలన, దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకపోవడం వలన, తన ఆజ్ఞలు పాటించకపోవడం వలన మనమే ఇటువంటి లోపాలు కలిగి, బలహీనతలు కలిగి అపవాదిగాడికి మనం అవకాశం ఇస్తాం. ఎవరితో సహవాసం చేయాలో వారితో సహవాసం చేయకుండా, ఎవరి మాట వినాలో వారి మాట మనం వినకుండా, ఎవరిని వెంబడించాలో వారిని వెంబడించకుండా
అపవాదిగాడిని వెంబడించడం వలన అపవాదితో సహకారులుగా, అపకారితో సహకారులుగా నివాసం చేయడం వలన, అపవాదిగా ఉంటున్న అపకారికి ఓట్లు మనం వేయడం వలన, దేవుని మనసును గాయపరచడం వలననే అపవాదిగాడికి మన అవకాశం ఇచ్చేసాం. కనుక ఏ భూమి అయితే మనకు యోగ్యంగా పరలోకమందున దేవుడు చేశాడో అదే భూమి మీద ఉంటున్న మానవ జీవితాలని విచ్ఛిన్నం చేశాడు సాతానుగాడు. చివరికి పరలోకములో యుద్ధం ప్రారంభించిన సాతాను భూమి మీదకి కూడా యుద్ధాన్ని తీసుకొచ్చేశాడు. అందుకే ఏ భూమి అయితే నీకు నాకు మేలుకరంగా బాగుందో, బాగున్న ఈ భూమిని యుద్ధ భూమిగా వాడు మార్చేశాడు. ఎప్పుడైతే యుద్ధ భూమిగా మారిందో అందుకే దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్లో యోబు గ్రంథములో యోబు గారి చేత మాటని రాయించారు. ఎక్కడ? యోబు గ్రంథం 7:1 ఏముందంటే, నరుల ఆయుష్ కాలము యుద్ధకాలము కాదా? అంటే ఇక మనకి ఈ వచనం బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ప్రతి మనిషికి యుద్ధం ఉంది. యుద్ధానికి మరొక పర్యాయ పదమే పోరాటం. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ పోరాటం అనే ఈ పదం మీదే ఈరోజు మెసేజ్ వెళ్తుంది, మర్చిపోకండి. యుద్ధము అనే పదానికి పర్యాయ పదమే పోరాటం. ఇంగ్లీష్లో ఫైట్, అదే ఇంగ్లీష్లో వార్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఏ భూమి అయితే దేవుడు మనకు నివాసయోగ్యంగా ఉండాలని చేశాడో అదే భూమిని యుద్ధ భూమిగా వాడు మార్చేశాడు. ఎందుకురా నువ్వు మార్చావంటే, యేసుక్రీస్తుతో అదే చెప్పాడు సాతానుగాడు, ఈ అధికారం అంతా నాకు అప్పగింపబడింది. ఎవరు అప్పగించారు ఇంతకీ? తండ్రి ఏం దేవుడా? కాదు. యేసుక్రీస్తు వారా? కాదు. పరిశుద్ధాత్మ దేవుడా? కాదు. మరి ఎవరు అప్పగించారు? దేవుని ఆత్మ కలిగిన దేవుని పిల్లలు ఉంటున్న క్రైస్తవులే. లేదా ఆనాటి ఏదేను తోటలో ఒక అద్భుతమైన, అందమైన, ఆత్మ సంబంధమైన, పాపం తెలియని పరిశుద్ధమైన జంట ఉంది. పరిశుద్ధమైన భార్య భర్తల దాంపత్య జీవితంలో కొన్ని రోజులు చక్కగా చలామణి అవుతున్న ఆదాము హవ్వమ్మలే. దేవుడు చెప్పింది చేయకుండా వారి సొంత ఆలోచనలకి త్రోవ ఇచ్చి, అపవాదిగాడికి అవకాశం ఇచ్చి, వారి ఆత్మభక్తి జీవితాన్ని పోగొట్టుకొని, పరిశుద్ధతను పోగొట్టుకొని, పవిత్రతను పోగొట్టుకొని చివరికి సాతానుగాడికి ఇచ్చేసారు అవకాశం. అప్పుడు ప్రారంభమైంది పెత్తనం వాడికి. అధికారం అప్పుడు ప్రారంభమైంది. అదే అధికారం ఇప్పటికీ వాడు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇది వాస్తవం. అందుకే నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ 70-80 సంవత్సరాల ఈ అల్పమైన జీవిత కాలంలో ప్రతిరోజు మనకు యుద్ధమే. ప్రతి క్షణం అనుక్షణం సాతానుతో మనకు యుద్ధమే, పోరాటమే, గొడవే, తగువే. ఈ సత్యం తెలియక, ఈ వాస్తవం తెలియక చాలామంది పాపం కుటుంబంలో ఉంటున్న వారితో తగువులు తీసేవారు చాలామంది, బంధువులతో తగువు తీసేవారు, యుద్ధం చేసేవారు, లేదా పోరాటం చేసేవారు చాలామంది. మానవ కంటికి కనబడని అదృశ్య శక్తి, యూనివర్సల్ విలన్, శత్రువు సాతాను వాడున్నాడు. దేవుడు తన నోటి మాట చేత చేసిన ఈ అందమైన సువిశాలమైన ఈ సృష్టిని దేవుడు మనకి దీవెనకరంగా మారుస్తే, ఈ దీవెనకరమైన ఈ భూమిని నాశనకరంగా మార్చేసాడు వాడు. యెషయాలో అదే కదా చెప్పాను. యెషయా గ్రంథంలో అరణ్యమును లోకమును అడవిగా చేసిన వాడు ఇతడేనా? భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? వీడేనా అంటే వీడే. ఎవడు వీడు? సాతాను, అపవాది, ఆది ఘట సర్పం, యుగ సంబంధమైన దేవత, నరహంతకుడు,
నాశనకారి, దొంగ, అబద్ధమునకు జనకుడు, ఇన్ని నామకర్మ కలిగిన వాడు అపవాదిగాడు. కనుక అందుకే యోబు నరుల కాలము యుద్ధ కాలము కాదా అని ప్రశ్నించాడు. అంటే ఈ వచ్చిన బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, కంపల్సరిగా ఈ భూమి మీద భక్తి చేస్తున్న మన ఆత్మభక్తి జీవితంలో ప్రతి క్షణము కూడా యుద్ధకాలమే. ఏంటి, పోరాటం చేయాలి. ఎవరితో పోరాటం చేయాలి తెలుసా? ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న శక్తి కలిగిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళకుండా, పరలోకానికి వెళ్ళకుండా, వాడికి దక్కని పరలోక రాజ్యం నీకు నాకు దక్కుతుంది అనే కక్షతో, ఆవేశముతో, నాకు దక్కని పరలోక రాజ్యం దేవుని పిల్లలకు కూడా ఎవరికి దక్కకూడదు అని కంకణం కట్టుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం సాతానుగాడు. అందుకే మనకి ప్రతిరోజు పోరాటం ఉంది అనే విషయం మీరు మర్చిపోవద్దు. మరి ఏ ఏ విషయాల్లో పోరాటము అని ఆలోచిస్తే ఎన్నో విషయాల్లో మనకి పోరాటం ఉంది ప్రియులారా. ఎలాగండి? ఎన్నో విషయాలతో మనకి అంటే ఎన్నో విషయాలలో మనకి పోరాటం ఉంది. రాసుకొని చెప్తాను మీకు. ఏ ఏ విషయాల పోరాటం, ఎవరితో పోరాటం, దేనితో మనకి యుద్ధం, దేనితో మనకి ఫైటింగ్ ఎవరితో అని ఆలోచిస్తే ఈ పోరాటం ఒక లిస్ట్ ఉంది. జాగ్రత్త చెప్తాను, చాలా జాగ్రత్తగా రాసుకోండి ప్రియులారా. ముందు అందరము కూడా చేయవలసింది ఫస్ట్ పోరాటమే అనుకోండి, లేదా యుద్ధమే అనుకోండి. ఎవరితో చేయాలి తెలుసా? పాపముతో మనం పోరాటం చేయాలి. మీరు మర్చిపోకండి. ఎవరితో చేయాలండి పోరాటం? పాపము. పాయింట్ బాగా క్యాచ్ చేయాలా? దేంతో యుద్ధం చేయాలి? పాపముతో పోరాటం చేయాలి. పాపము అనగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుటే పాపము. అంటే దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించే విధంగా చేస్తుంది ఏంటంటే అంటే పాపమే. ఇందుకేటా పాపం? పాపము నాకు ఒక అందమైన నిర్వచనం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఓకే, అంటే ఆజ్ఞను జవదాడుతున్నామంటే అసలు మనలను దేవుని మాటను జవదాటే విధంగా చేస్తుంది ఎవరు అని ఆలోచిస్తే మన మానవ కంటికి కనబడని అదృశ్య శక్తి సాతాను. రైట్. ఆ సాతానుగాడు ఆడేం చేస్తాడో తెలుసా? మన ముందు శరీరాశను పెట్టాడు, నేత్రాశను పెట్టాడు, జీపు డంబాన్ని పెట్టాడు. ఈ మూడిటితో మన ఆత్మీయ భక్తి జీవితాన్ని పడగొట్టాలని ఎన్నో రకాలుగా ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉన్నాడు ఎన్నో సంవత్సరాల నుండి ఇంతవరకు. కనుక మనం చేయవలసింది ఏంటంటే పాపముతో మనం పోరాటం చేయాలి. శరీరాశలతో, నేత్రాశలతో, జీవడంబాలతో మన పోరాటం చేయాలి. కంపల్సరిగా ప్రతిరోజు మనకి పోరాటం అనేది ఉంది. మర్చిపోద్ది మీకు. ఎందుకంటే ఈ విశ్వ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి భక్తులు కూడా అపవాదిగాడికి ఓటు వేసేవారు ఎక్కువ, దేవునికి పోటు వేసేవారు ఎక్కువ. అపవాదికి ఓటు వేస్తున్నారు, దేవుని మనసుకు పోటు వేస్తున్నారు. అపవాదిని గెలిపిస్తున్నారు, నా తండ్రిని ఓడిపోయే విధంగా చేస్తున్నారు. అపవాదిని ఒక ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నారు, తండ్రిని దేవుణ్ణి పడగొట్టేస్తున్నారు. చివరికి కల్వరి శిలువ మీద ప్రాణమిచ్చిన కల్వరి నాథుడిగా పిలబడుతున్న క్రీస్తు గుండెల మీద కూడా తన్నేవారు చాలామంది ఉన్నారు. అంటే ఇలా చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వీరంతా కూడా ఏ గ్రూప్కి చెందినవారు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబము వీటితో పోరాటం చేయలేక చేతకాక స్వామురులుగా మారిపోయి, బద్ధకస్తులుగా మారిపోయి, నామకార్థ భక్తిహీనులుగా, అవిశ్వాసులుగా, భ్రష్టులుగా మారిపోయిన లిస్ట్ ఇదంతా. వీరికి కావాల్సింది ఏంటంటే శరీరాశలు, వీరికి కావాల్సింది ఏంటంటే నేత్రాశలు, వీరికి కావాల్సింది జీవపు డంబం కావాలి.
డంబముగా మాట్లాడాలి, అతిశయానికి వెళ్ళిపోవాలి, మేమే గొప్పగా వారిలో వారు ప్రకటించుకోవాలి. దీని వెనకతల తెర వెనకతల ఎవరున్నారా అంటే మనిషి కంటికి కనబడిని ఒక భయంకరమైన దుష్టుడున్నాడు, మర్చిపోవద్దు. ఆ దుష్టుడే మన క్రైస్తవ దృష్టిని మళ్ళిస్తున్నాడు. అపవాదిగాడు మొట్టమొదటిగా హవ్వమ్మ దృష్టిని మళ్ళించేశాడు. చూపును మార్చిన అపవాది టాపిక్ తర్వాత ఈ దృష్టిని మళ్ళించేశాడు అపవాదిగాడు. ఎప్పుడైతే హవ్వమ్మ గారి చూపును మార్చేశాడో అంతవరకు కూడా మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలము అంతవరకు రమ్యముగా కనబడలేదు. కానీ అప్పుడే ప్రతిరోజు చూస్తున్న ఆ ఫలమే, ప్రతిరోజు చూస్తున్న జీవఫలమే. కానీ ఏ రోజు అంత రమ్యముగా, అందముగా, చక్కగా, నాజూకుగా, మోజుగా కనబడలేదు. ఎప్పుడైతే అపవాదిగాడు దృష్టిని మళ్ళించాడో దేవుడు తినవద్దు అనే ఫలం అవ్వమ్మ గారికి ఎంతో రుచికరంగా, ఎంతో చక్కగా కనబడిపోయింది. అంటే వాడు తలుచుకుంటే ఎటువంటి వారు దృష్టినైనా మళ్ళించే సామర్థ్యం కలిగిన వాడు అపవాదిగాడు. ఎందుకరా అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడ్డము వాడు పుట్టించినవే. ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ దేవుడు సృష్టించినవి. ఇవి ఆత్మఫలాలు. ఆత్మఫలాలు ఇవి. అందుకే అపవాదిగాడితో ఏ విషయంలో యుద్ధం చేయాలి, పోరాటం చేయాలంటే మొట్టమొదటిగా పాపమునకు బీజం వేసిన వాడు అతడే. నిజం ఆలోచించండి. సర్పబీజం నుండి మిడినాగు పుట్టునా, నెక్స్ట్ టాపిక్, లేటెస్ట్ టాపిక్. సర్పబీజం నుండి మిడినాగు పుడుతుంది. సర్పబీజం నుండి ఎన్నో మిడినాగులు పుట్టే సంఘాల్లో. ఎందుకు పుట్టాయి, ఎలా పుట్టాయి, ఎప్పుడు పుట్టాయి, అసలు పుట్టడానికి గల కారణం ఏంటంటే పాపముతో ఎవరైతే పోరాటం చేయరో వారందరూ కూడా సాతానుగాడి బీజం నుండి మిడినాగులుగా పుట్టినవారే. నిజం ఆలోచించండి. కనుక ముందు మనం చేయవలసిన పోరాటం ఎవరితో అంటే పాపముతో మనం పోరాటం చేయాలి. మళ్ళీ చెప్తున్నాడు మీకు మనిషి కంటికి కనబడని పాపముతో మనం అందరం పోరాటం చేయాలి. రెండోది దేంతో తెలుసు పోరాటం? వాక్యం కొరకు మనం పోరాటం చేయాలి. యూదా పత్రికలు అదే ఉందండి. ఒక్కసారి మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం వాక్యము కొరకు పోరాటం చేయాలి. ఎందుకయ్యా వాక్యం కొరకు పోరాటం చేయాలి క్రైస్తవ్యమా అని మనలో మనం ఆలోచిస్తే ఈరోజు భిన్నమైన బోధలు చాలా వచ్చేసాయి. విశ్వ ప్రపంచంలో ఒకే ఒక సంఘం ఉండాలి కాదా? అవునా? విశ్వ ప్రపంచంలో ఒకే ఒక సంఘం ఉండాలి. ఆ సంఘమే దేవుని సంఘం, క్రీస్తు సంఘం. కానీ ఇప్పుడు ఎన్నో సంఘాలుగా, ఎన్నో శాఖలుగా విభజింపబడ్డాయి. కారణం ఏంటయ్యా అంటే వాక్యం సరిగ్గా తెలియక, వాక్యంపై పట్టు లేక, వాక్యం మీద అవగాహన లేకపోవడం వల్ల భిన్న అభిప్రాయాలతో కూడుకున్న దొంగ బోధలు, అబద్ధ బోధలు, వాక్య విరోధమైన బోధలు, దేవుని మనస్సును గాయం చేసే బోధలు, మనిషి మనస్సును సంతోషపరిచే బోధలు ఈరోజు ఎన్నో లెక్క పెట్టినంత మీద దొరకవి, లెక్కకవి అందవు. అన్ని బోధలు వచ్చేసాయండి. సంఘాలే వచ్చినప్పుడు బోధలు రావా? వచ్చేసే బోధలు. మీరు ఆలోచిస్తే ప్రియులరా, క్రీస్తుకు పూర్వకాలంలో తండ్రికి కూడా ఒక సంఘం ఉంది. మీరు తెలుసా? ఎవరికంటే పరలోకమందున తండ్రికి ఒక సంఘం ఉంది. ఎవరా సంఘం అంటే ఇశ్రాయేలీయులే దేవుని సంఘం.
ఆ ఇశ్రాయేలీయుల సంఘానికి అధ్యక్షుడు ఎవరండి అంటే పరలోకమందున్న తండ్రి. ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చేసరికి ఆ క్రొత్త నిబంధనకు అలా క్రొత్త నిబంధన సంఘానికి అధ్యక్షుడు నాయకుడు ఎవరంటే యేసుక్రీస్తు. మీరు ఆలోచించండి, క్రీస్తుకు పూర్వకాలంలో ఇశ్రాయేలీలు ఒక సంఘం అయితే ఆ సంఘ నాయకుడు ఎవరంటే పరలోకమందున తండ్రి. నూతన నిబంధన వచ్చేసరికి ఒక కొత్త సంఘం వచ్చింది, నూతన సంఘం వచ్చింది. ఏంటో నూతన సంఘం ఎవరిదంటే దేవుని సంఘం, అదే క్రీస్తు సంఘం, క్రైస్ట్ చర్చ్. ఇంకెక్కడ 66 పుస్తకాల్లో ఏ సంఘాలు లేవు. ఆ సంఘానికి పేర్లు కూడా బైబిల్లో దేవుడు ఎక్కడ రాయలే. మరి బైబిల్లో లేని పేర్లు, బైబిల్లో లేని సంఘాలు ఇప్పుడు సమాజంలోనికి వచ్చేసాయి అంటే కారణం చెప్పనా? వాక్యం కొరకు పోరాటం చేసే బోధకులు లేరు. కనుక ఈరోజు ఈ యొక్క 21వ శతాబ్ద కాలంలో, ఈ 2022వ సంవత్సరంలో దేవుని యొక్క దివ్యమైన ఔషధం అంటే వాక్యపు మాటలు మన ఆత్మభక్తి జీవితాలు సరిచేసి సరిదిద్ది సన్మార్గములను నడిపించే బోధలు మనకు ఉన్నాయి. కనుక మన ప్రతిరోజు పోరాటం చేయవలసింది పాపముతో పోరాటం చేయాలి. రెండవది శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యము కొరకు, బోధ కొరకు మనమందరం పోరాటం చేయాలి. ఎందుకంటే ఒక్కసారి అప్పగింపబడిన బోధ, ఒక్కసారి అప్పగింపబడడం ఏంటండి? ఒక్కసారి బోధ అప్పగింపబడ్డం ఏంటి? అవును, ఒక్కసారి ప్రభు లోకానికి వచ్చాడు, ఒక్కసారి లోకంలో వాక్యం చెప్పాడు, ఒక్కసారి ప్రజలందరి కొరకు రక్తం చిందించాడు, ఒక్కసారి కలువరి శిలువ మీద చనిపోయాడు, ఒక్కడే సమాధికి వెళ్ళిపోయాడు, ఆ ఒక్కడే సమాధి నుండి ఒక్కడిగా తిరిగి లేచాడు, ఆ ఒక్కడే 40 రోజులు ఈ భూమి మీద మళ్ళా శిష్యులతో కలిసి ఉన్నాడు, ఆ ఒక్కడే మళ్ళీ శిష్యులకి అనేక ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పించి ఆ ఒక్కడే పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి ఆ ఒక్కడే అపోస్తులందరికీ అప్పగించాడు బోధ. ఆ ఒక్కడే పౌలు గారు కూడా అదే చెప్పాడు కదండి. పౌలు గారు, నాకు అప్పగింపబడిన ఈ యొక్క వాక్యం నేను మీకు అప్పగిస్తున్నాను, నాకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ ప్రభురాజ సంస్కరణ నేను మీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఆలోచించండి, నాకు ఒక్కసారి అప్పగించాడు ప్రభు, ఒక్కసారి. అందుకే యోధగారు అన్నారన్నమాట, ఒక్కసారి మీకు అప్పగింపబడిన బోధ కొరకు, బోధ నిమిత్తం మీరు పోరాడవలను. భయపడిపోతే ఎలాగండి? బెదిరిపోతే ఎలాగా? రియల్ క్రిస్టియన్స్ ఎలా ఉంటారో చూపిస్తాను తర్వాత విందురు. తర్వాత ఇందురు చూద్దురు. రియల్ క్రిస్టియన్స్ ఎలా ఉండాలో, ఎలా ఉంటారో అటువంటి వాళ్ళు దేవునికి కావాలా. మళ్ళా చెప్తున్నాను మీకు, ఈ కాలంలో సాధువుగా, మృదువుగా, తీపిగా ఉంటే మాత్రం అపవాదిగాడు ఇప్పుడే కుమ్మేస్తున్నాడు. అప్పటికి కూడా లేదు మన శాంతిమూర్తులమి, శాంతి దూతలమి, కాముగుండాలంటే కుదరదు వాక్యం దగ్గర. ఆలోచించండి. ఓకే, అర్థమైంది ఇప్పుడు. ఫస్ట్ ఎవరితో పోరాటం మనకి? అందరూ చెప్పాలి, పాపముతో పోరాటం. మళ్ళా చెప్తాను మీకు సీరియస్గా, పాపముతో పోరాటం అంటే అంత సులభమైతే కాదు. ఇది వాస్తవం. ఎందుకంత ఈజీ, అంత సులభం కాదంటున్నానంటే, అపవాదిగాడు హవ్వమ్మతో మాట్లాడినప్పుడు యుక్తి కలిగి మాట్లాడా లేకపోతే ర్యాష్గా మాట్లాడా? యుక్తి కలిగి మాట్లాడాడు. అంటే తెలివిగా, బాకూచా తెలివిగా మాట్లాడాడు. అవునా? చమత్కారముగా మాట్లాడు, చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడాడు. ఈరోజు కూడా సేమ్. నువ్వు పాపం మన జీవితాలు పాపములోనికి లాగివేయడానికి సాతానుగాడు చాలా సులువుగా చిక్కులు పెట్టు. పాపం సులువు. అందుకే పాపమును జయించడం మనకి సులువు కాదు. వాడికి మాత్రం
మనందరి ఆత్మీయ భక్తి జీవితంలో పాపములు పడగొట్టడం వారికి సులువు, ఈజీ, సులభం. మనకి కష్టం కనుక మనం పోరాటం చేయాలి. కష్టం కనుక మనం యుద్ధం చేయాలి. మాటలతో చెప్పినంత కాదు, ఈజీ కాదు భక్తి. ఏంటి ఆలోచించండి. కనుక ప్రియులారా, కనుక ఫస్ట్ మనం పాపముతో పోరాటం చేయాలి. ఆ పాపమును ఎదిరించే వారికి మనం ఉండాలంటే వాక్యము మనకు కావాలి. కనుక వాక్య విషయంలో కూడా ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనమందరం కూడా పోరాటం చేసే క్రైస్తవులుగా ఉండాలి. నెక్స్ట్ మూడోది ఏంటి అంటే పరలోకము కొరకు పోరాటం. ఎవరి కొరకండి? పరలోకం కొరకు పోరాటం. భూమి మీద ఆస్తుల కొరకు కాదు, భూమి మీద అంతస్తుల కొరకు కాదు, ఈ భూమి మీద తోటల కొరకు, చెట్ల కొరకు, లేకపోతే స్థలాల కొరకు, ఇల్లుల కొరకు కాదు పోరాటం. నిలవరమైన పట్టణం మనకు ఇక్కడ ఉందని చెప్పాడు బైబిల్లో. లేదో ఏదో ఒక రోజు క్షయమైపోతాయి, ఇది కన్ఫర్మ్. అక్షయమైన ఈ మంచి ప్రదేశాలు, అక్షయమైన ఈ మంచి మన కంటిని ఆకర్షించేవన్నీ కూడా ఏదో ఒక రోజు క్షయమైపోయే టైం దగ్గర పడింది. కనుక క్షయమైపోయే వాటి కొరకు ఈ అక్షయమైన ప్రాణాన్ని లేదా ఈ అక్షయమైన ఆత్మను పోగొట్టుకునేవారు చాలామంది. మీకు అర్థం అవ్వలేదు, మొదలు చెప్తున్నాను మీకు. క్షయమైపోయే వీటి కొరకు క్షయము కానిది ఆత్మ, నాశనము కానిది ఆత్మ, అంతమే లేనిది ఆత్మ. ఆ క్షయమైపోయే వాటి కొరకు మోసపడిపోయి ఇష్టపడిపోయి ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న దేవుడు పెట్టిన క్షయము కాని ఆత్మ నరకానికి వెళ్ళిపోయే విధంగా మార్చుకుంటున్నారే కానీ పరలోకానికి వెళ్ళడానికి మాత్రం మార్చుకోవట్లేదు. కనుక మూడవ పాయింట్ ఏంటంటే పరలోకము కొరకు మనం పోరాటం చేయాలి. ఇది వాస్తవం. మరి పరలోకం కొరకు పోరాటం చేయాలంటే మళ్ళీ ఎవడొస్తున్నాడు మనకి? దుష్టుడే రావాలి. దుష్టుడితోనే మనకి ఫైటింగ్ ఉంది. పరలోకం కొరకు పోరాటం చేయాలంటే మళ్ళీ పాపముతోనే మనం పోరాటం చేయాలి. బైబిల్ ఏమో తెలుసా? మీరు రక్తము కారునంతగా సాతాను గారితో పోరాటం మీరు చేయటం లేదు అంటున్నాడు బైబిల్లో. రక్తం కారిపోవాలా? రక్తం కారిపోవాలా? కారాలు అవసరమైతే కారాలి. రంపాలతో కోయబడ్డారండి, అవునా? బల్లెములతో పొడబడ్డారు, కత్తులతో కోయబడ్డారు, అవునా? కొరడాలతో కొట్టబడ్డారు, జంతు చర్మములు వేసుకున్నారు, దిగంబరులుగా ఉన్నారు, అవునా? రాత్రంతా కూడా రాత్రులు నిద్రలేని రోజులు గడిపారు భక్తులు, మన అన్నలు. ఎందుకయ్యా అంటే చూస్తారా బైబిల్? ఎందుకయ్యా అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకయ్యా మీకు అన్ని బాధలు, ఎందుకయ్యా మీకు అన్ని శ్రమలు, అన్నలారా ఎందుకు మీకు అన్ని కష్టాలు, ఎందుకయ్యా మీకు అన్ని వేదనలు అని అంటే బైబిల్లో దేవుడు రాయించి చూడండి వాళ్ళ గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి 11వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రియులారా, దయతో 36 చూడండి, 36, 37, 38 చూడండి. మరికొందరు మరికొందరు అంటే భక్తులైన మరికొందరు మరికొందరు భక్తులు తిరస్కారము. వాక్యాన్ని అంగీకరించండి అంటే అంగీకరించకుండా వాక్యాన్ని తిరస్కరించిన వారు, సేవకులు తిరస్కరించిన వారు, వారు చెప్పే మాటలను తిరస్కరించేవారు చాలామంది. తిరస్కారములు, కొరడా దెబ్బలు. ఎవరికి? భక్తులకి. ఎవరికి? క్రైస్తవులకి. మరి మూడోది జైలు, చెరసాల, బంధకములు, ఖైదీలు చేయబడ్డారు. అనుభవించారు. ఆగండి, అనుభవించారు. నిజమే. భరించడం అనే పదానికి అర్థం వేరు, అనుభవించడం అనే పదానికి అర్థం వేరు. భరించడం అంటే ఆ క్షణం
నొప్పి వచ్చింది అయిపోయింది. కానీ కాదు, అనుభవించాలి. అనుభవిస్తేనే ఆత్మీయులుగా మారుతాం. అనుభవిస్తేనే పరలోకాన్ని ఆకర్షించుకుంటాం. అలా మనం శ్రమలను, నిందలను, బాధలను, శోధనలను, దెబ్బలను మనం నిజంగా మన భక్తి జీవితంలోనికి వాటిని అనుభవిస్తేనే వాటి రుచి అంటే మనకి తెలుస్తుంది. ఆ రుచి చూస్తే, రుచి తెలిస్తే ఎటువంటి వారైనా దేవుణ్ణి కానీ, వాక్యాన్ని కానీ, సంఘాన్ని కానీ, సావాసాన్ని కానీ వదులుకోవడానికి ఇష్టపడరు. ఇది ఫిక్స్. అనుభవించేవారేరండి. ఏరి దేవుని కొరకు, పరలోకం కొరకు, వాక్యం కొరకు, సంఘం కొరకు, సేవకుడు కొరకు అనుభవించే భక్తులేరి. అదిగో భక్తులు చూసిన భక్తులు వారి జీవితం చూడండి. రాళ్ళతో కొట్టబడ్డారు. జస్ట్ ఒక రాయి తగులుతో ఒక రాయి తగిలితే చాలు మనం చాలా ఫీల్ అయిపోయి అసలు నేను క్రైస్తవుడను అనే విషయం మర్చిపోతాం మనం. అవునా? ష్యూర్. రంపములతో కోయబడ్డారండి. నీకు రంపం వద్దు, జస్ట్ చిన్న బ్లేడ్లుగాను జస్ట్ చిన్న తెగినా కూడా ఎంతో పెద్దగా పేకే తెగిపోయిందిగా మనం ఫీల్ అయిపోతాం మనం. కానీ మన అన్నలు చూడండి, ఎందుకయ్యా మీకు అంత శ్రమలు, మీకెందుకు అంతగా ఎందుకు భరించారు మీరంతగా భరించడానికి కారణం ఏంటి అడుగుతాడు. చెప్తారు చూడండి ముందుకి. శోధింపబడ్డ రకరకాల శోధనలు. ఏంటయ్యా రకరకాల శోధనలు అంటే? శరీరాశలతో శోధన, నేత్రాశలతో శోధన, జీవడంబాలతో శోధన, ధనాపేక్షతో శోధన, స్త్రీతో శోధన, పురుషులతో శోధన. ఆలోచించండి. ఆస్తుల విషయంలో శోధనలు. నిజమే, ఎన్నో రకాల శోధనలు, సమాజ పరంగా శోధనలు, కుటుంబ పరంగా శోధనలు, దేవుడి పనిలో శోధనలు, ఎన్నో రకాల శోధనలు, శ్రమలు, కష్టాలు మన అన్నలు భరించారండి. చివరికి ఖడ్గముతో, కత్తులతో కూడా చంపబడే భక్తులనే ఉన్నారండి. కత్తులతో కూడా చంపబడే భక్తులు ఎందుకు అలా మారిపోయారు? ఏంట మారు మనసు ఏంటి? దేని కొరకు అంతా అంటే పరలోకం కావాలంటే ఈ భూమి మీద ఎటువంటి వారైనా, ఎంతట అనుభవం కలిగిన సేవకుడైనా వాడు పరలోకం కావాలంటే పోరాటం. పరలోకం సాధించుకోవాలంటే పోరాటం. పరలోకాన్ని దక్కించుకోవాలంటే పోరాటం తప్పదు. ఆలోచించండి. నెక్స్ట్, గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకొని దరిద్రులు, దీనులు, పేదవారుగా మారిపోయి దేవుని కొరకు, క్రీస్తు కొరకు, పరిశుద్ధాత్మ దేవుని కొరకు, పరలోకం కొరకు, సంఘము కొరకు, విశ్వాసుల కొరకు, సంఘ పెద్దల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, సమాజం కొరకు శ్రమపడి హింస నిన్నొచ్చేటండి పదాలు. అంటే శ్రమలు వేరు, హింసలు వేరు, శోధనలు వేరు, బాధలు వేరు, అనుభవాలు వేరు, భరించడాలు వేరు, అన్నీ వేరు. మనం ఏమనుకుంటామంటే అన్నీ ఒకటి అనుకుంటాం మనం. కాదు. శ్రమ అనే పదానికి అర్థం వేరు, శోధన అనే పదానికి అర్థం వేరు, బాధ అనే పదానికి అర్థం వేరు. అవును, ఆలోచించండి. ఎందుకయ్యా వీళ్ళకి ఎంత బాధ అంటే చూడండి. చూడండి, అడవులలో సమాజంలో ఉండవలసిన భక్తులు, సమాజంలో దేవుని సేవ చేయవలసిన భక్తులు, సమాజంలో సంఘం కట్టవలసిన భక్తులు, సమాజం కొరకు సువార్తను అందించవలసిన భక్తులు ఎక్కడున్నారండి? అడవులా. ఏం జీవితం అండి చూసారా? ఆలోచించండి. అడివా, ఎవరూ లేని ఏ ఆహార వసతి లేని భయంకరమైన అడవి ప్రాంతాల్లో వారు నివాసం చేశారు. ఎవరు? భక్తులు. దేని కొరకు అంటే పరలోకం. నెక్స్ట్ చూసారా? అడవిలోను, కొండల్లోను, గుహ సొరంగాలు, గుహల్లోను గాలి తిరగదు, నీరు ఉండదు, ఆహారం ఉండదు, ఏమీ ఉండదు, పడుకోవడానికి వీలవ్వదు. ఏటండి శోధనలు, ఏటండి శ్రమలు? దేని కొరకు అన్నల్లారంటే నేను అంటాను దేవుని సేవకుడిగా పరలోకం కొరకు. పరలోకం. నెక్స్ట్, సంచారం చేశారండి. ఒక దగ్గర ఉండిపోలేదు, సంచారం చేశారు. కానీ సంచారం చేసిన సువార్తను ప్రకటించారండి. అదే దమ్ము.
సంచారం చేశారు, సువార్తను ప్రకటించారు. సంచారం చేశారు, సమాచారాన్ని అందించారు. క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం గురించి సంచారం చేశారు. సొరంగాల్లో ఉన్నారు, గుహల్లో ఉన్నారు, అనేక బాధలు అనుభవించారు. కానీ సువార్తను ఆపలేదు. అదండి భక్తి అంటే. అదండి కారణం ఏంటి? ఎందుకు, దేని కొరకు పోరాటం అంటే చూడండి. అట్టి వారికి ఈ లోకము ఏంటి? ఏ లోకము? ఏ లోకము ఏంటి? మళ్ళీ ఏ లోకము? అపవాదిగాడికి పెత్తనం సాధిస్తున్నాడే, అపవాదిగాడి పెత్తనం చలయిస్తున్నాడు. అపవాదిగాడు పెత్తనం చలయించి లోకం భక్తుడికి అవసరం లేదు. పరలోకంలో వాడికి పెత్తనం లేదు కనుక అది కావాలి మనకి. ఇక్కడ ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకం యోగ్యమైనది కాదు. ఈ లోకం మంచిది కాదు. ఈ లోకములో ఈ లోకములు ఉన్నవి మంచివి కావు. ఎందుకంటే ఈ లోకములో భయంకరమైన సాతానుగాడు పెత్తనం చలాయిస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి మీద వాడు అధికారాన్ని ఇక చెప్పనా జులిపించేస్తున్నాడు. ఆడును ఏ విషయంలో? పాపము చేయి, ప్రేరేపణ కలిగించడం. దేవుని దగ్గరికి వచ్చి రావాలి అంటే బద్ధకం కలిగించడం, సోమర్థనాన్ని కలిగించడం, మనసు మార్చడం, ఆలోచన మార్చడం, మాట తీరు మార్చడం. అయ్యో బాబోయ్, ఆలోచించండి జాగ్రత్తగా. ఎట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు తెలుసా? పరలోకం కొరకు ఫైట్ చేసిన వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఆలోచించండి. చూసారు ఎంత ఫైటింగ్ ఉందో మనకి. అందుకే యుద్ధ భూమిలో క్రైస్తవుడే సైనికుడా. ఇంకా ఉన్నాయి, ఇంకా అవ్వలేదు. ఇంకా మరొక 2 పార్ట్స్ ఉన్నాయి. ఇంకా ఏ విషయాల్లో మనకి పోరాటం? పాపముతో పోరాటం. నెంబర్ 2, వాక్యము కొరకు మనకి పోరాటం. ఎవరు తప్పుగా చెప్పినా వాడి నోరును ముయించాలి. అలా ముయించాలంటే మనకి బాగా సబ్జెక్టు మీద పట్టుండాలి. బైబిల్ పట్టుకోవడం గొప్ప కాదు, కానీ వాక్య విషయంలో పట్టు. అవునా కదా? నిజమండి, పట్టు సాధించడమే. 3ది పరలోకము కొరకు పోరాటం. పరలోక రాజ్యము కొరకు పోరాటం. ఎందుకు పరలోక రాజ్యం కొరకు పోరాటం చెప్పండి? మోషే చెప్పాడండి మనకెందుకే. పరలోక రాజ్యం కొరకు ఎందుకు పోరాటం? దేవుని రాజ్యం కొరకు క్రైస్తవ్యమా ఎందుకు మనకి తగువు? దేవుని రాజ్యం కొరకు పోరాటం, ఫైటింగ్, యుద్ధం ఎందుకు అంటే మోషే గారు చెప్పారా జవాబు? ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ఎవరండి నివాస స్థలం మనకి? మన ఆత్మలు, ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న ఆత్మలు నివాసం చేసే ఒక స్థలం ఉంది. ఏంట స్థలం తెలుసా? పరలోకమందున్న పరిశుద్ధుడైన పరమ తండ్రి అయిన దేవుని గర్భములో ఆత్మలుగున్న మనం నివాసం చేసే స్థలము. అందుకే మరి ఇప్పుడు ఈ భూమి మీద ఏ స్థలం ఏంటంటే ఏదో ఒకరోజు మరణం అనే పేరుతో చచ్చిపోయి సమాధి గోత్రునికి వెళ్ళిపోయే స్థలం ఇది. ఆలోచించండి. అందుకే మన అన్నలు, మన అక్కలు అందరూ కూడా ఏంటంటే రంపములతో కోయబడ్డం ఏంటండి, కత్తులతో నరకబడ్డం ఏంటండి, గొర్రె చర్మము, మేక చర్మము వేసుకొని సొరంగాల్లోనూ గుహల్లోనూ తిండి తిప్పలు లేకుండా సంచారం చేయడం ఏంటి, ప్రయాణం చేయడం ఏంటి. గ్రేట్. అందులో ఒక్కటి చేర్చాలండి మనం. ఎందుకంటారా? ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా, చాలా వ్యత్యాసం ఉంది. ఆ కాలంలో కాలనడకను వెళ్ళి ఎన్ని 100 కిలోమీటర్లైనా సువార్త ఆగలేదు. కానీ ఈ కాలంలో దేవుడు నిజంగా మనుషులకు జ్ఞానం ఇచ్చి చిన్న సైకిల్ అని, చిన్న బైక్ అని, చిన్న కార్ అని, ఇలాంటి వాహనాలు నిజంగా చేయించాడు దేవుడు. ఎందుకు తెలుసా చెప్పనా? నా పని
నా పని వెళ్ళిపోవాలి. నా పని ఒక దగ్గర ఉండకూడదు. క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ప్రతి పల్లెల్లోకి వెళ్ళిపోవాలి. ఏంటి, ప్రతి కుగ్రామాల్లోకి వెళ్ళిపోవాలి. ఏంటి, ప్రతి కొండ ప్రాంతాల్లోనికి నాగరికత తెలియని వారి దగ్గరికి కూడా ఏంటి మహాజ్ఞానం, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం వెళ్ళిపోవాలి. అందుకేనండి సైకిల్ని దేవుడు తయారు చేయించాడు మనిషి జ్ఞానం ఇచ్చి. అందుకే ఒక బైక్ మనిషి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఒక కారు దేవుడు మనిషి జ్ఞానం ఇచ్చాడు. ఆడ జ్ఞానం కాదు అది. ఏంటి, సాఫ్ట్వేర్ అని హార్డ్వేర్ అని ఇవన్నీ ఎలా వచ్చాయో తెలుసా? నా దేవుడు ఇచ్చిన జ్ఞానం. మీకు అర్థమైంది? ఇప్పుడు మన పరలోకమందున తండ్రి ఈ మనిషి ఇచ్చిన జ్ఞానం ఇది. అందుకే వారు తక్కువ టై వేసుకొని హ్యాపీగా భుజం మీద పెద్ద బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? దేవుడిచ్చిన జ్ఞానం అది. ఆలోచించండి. కనుక మనం పాపముతో పోరాటం చేయాలి. నెక్స్ట్ వాక్యం కొరకు పోరాటం చేయాలి. నెక్స్ట్ పరలోకం కొరకు పోరాటం చేయాలి. నాలుగవది ఏంటంటే మన ఆత్మీయ భక్తి జీవితం ఎదుగుదల కొరకు పోరాటం చేయాలి. ప్రియులారా, కాదా? అమ్మో, మన ఆత్మీయ భక్తి జీవితం దినదినము 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 ఏమవ్వాలి తెలుసా? అభివృద్ధి అవ్వాలి. దినదినము ఫలింపబడే విధంగా ఉండాలి. దినదినము ఎదగాలి. దినదినము పెరగాలి. దినదినము మండాలి. ఇంత వాక్యం విని కూడా, ఇంత మహాజ్ఞానాన్ని విని కూడా, ఇంత సత్యం విని కూడా దేనికి పనికిరాని దేనికి ఎవరికి ఉపయోగపడలేని భక్తిహీనులుగా మారిపోతే నష్టపోయేది ఎవరంటే క్రైస్తవులే. ఆలోచించండి. కనుక మన ఆత్మీయ భక్తి జీవితంలో మనందరము కూడా దినదినము ఎదగాలంటే వాటితో కూడా మనం పోరాటం చేయాలి. ఈరోజు పునరుద్ధానపు రోజు. బాగానండి. ఈరోజు విశ్వ ప్రపంచంలో 10% సుమారుగా 8% చర్చిల్లోనే భక్తులు ఉంటారు. మరి ఆ 2% ఏటైంది? ఈ 2% ప్రజలు ఏటయ్యారు? రారా. బైబిల్ ఏం చెప్పింది? ఒరే, సమావేశముగా కూడుకున్నట్టు మీరు మానొద్దు, జాగ్రత్త. ఎంత రోగమైనా, ఎంత శోధనైనా, ఎంత బలహీనతైనా రావలసిందే. నేను ఆలోచించండి. మరి ఇలా రాకుండా మన ఇష్టానుసారంగా మనం భక్తి చేసుకుని వెళ్ళిపోతే మరి ఆత్మీయ భక్తి జీవితంలో ఎప్పుడు వర్ధిల్లుతాం? ఈ విధంగా మనం ఫలింపడతాం చెప్పండి. ఆత్మీయ భక్తి జీవితాల్లో నిజంగా మనమందరము కూడా వర్ధిల్లాలి. ఆత్మీయులుగా మనం మారాలి, భక్తులుగా ఉండాలి. దినదినము కూడా వాక్యం చేత మన ఆత్మీయ భక్తి జీవితాన్ని మండించుకోవాలి, రగిలించుకోవాల్సిందే. నిజం. మరి అలా ఉండాలంటే కంపల్సరీగా పోరాటం చెయ్యాలి. మన ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది, మన ఆత్మీయంగా అభివృద్ధి అవుతున్న కొలది, ఆత్మీయంగా ఫలింపబడుతున్న కొలది సాతానుగాడు మట్టాలని చూస్తాడు మనల్ని. అమ్మలోనికి ప్రవేశిస్తాడు, నాన్నలోనికి ప్రవేశిస్తాడు. అలా అంటారు. నాయన ఎప్పుడు ప్రార్థన ఏంట్రా? ప్రార్థనే. ప్రాణం ఇచ్చిన దేవుడు ఎందుకు తెలుసా? ప్రార్థనకి వెళ్ళడానికే. ఆత్మనిచ్చిన దేవుడు ఎందుకు తెలుసా? ఆరాధనకి వెళ్ళడానికే. మీకు అర్థమైంది? ఇప్పుడు చెప్పాలి. అర్థమైంది లేదా? ఆయుష్నిచ్చిన దేవుడు ఎందుకు తెలుసా? ఈ భూమి మీద ఇంకా దేవుని కొరకు ఆయువు కలిగి దేవుని పనిలో ఉండాలని దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు, చక్కగా తినడానికి 3 పూటలు తినడానికి ఆహారం ఇచ్చాడు. ఎందుకు తండ్రి ఇచ్చావంటే నా కొరకు నువ్వు. ఈ పంచభూతాలని నీవే, ఈ వృక్ష ఫలములు నీవే, నీవు మాత్రం నాకు, అవన్నీ నీకే, నీవు మాత్రం నాకు అంటే దేవుడు అంటే లేదు లేదయ్యా, నీవు ఇచ్చినవన్నీ నాకే, నేను మాత్రం నీకు కాదు సాతానుగాడికి అంటున్నాడు క్రైస్తవుడు. అలా మారిపోయారు లేదో చెప్పండి. నిజంగా ఆలోచించండి. ఆత్మీయంగా ఎదిగే విషయంలో
ఆత్మీయ పోరాటం మనకు చాలా అవసరం. మీరు మర్చిపోకండి, చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఆత్మీయులుగా ఉంటేనే పాపముతో పోరాటం చేయగలం. ఆత్మీయులుగా మనం మారితేనే వాక్యం కొరకు మనం పోరాటం చేయగలం. ఆత్మీయులుగా మనం ఉంటేనే పరలోకం కొరకు మనం పోరాటం చేయగలం. ఆత్మీయత లేనోడు ప్రార్థనే చేయడు. ఆత్మీయత లేనోడు వాక్యమే చదవడు. ఆత్మీయత లేనోడు వాక్యం కొరకు వేగిరిపాటు పడడు. ఆత్మీయత లేనోడు దేవుని కొరకు ఆలోచించడు. ఆత్మీయత లేనోడు దేవుని పనిలో ఉండాలని అనుకోడు. ఆత్మీయత లేనోడు దేవుని మనస్సును బాధ పెడుతూనే ఉంటాడు. అటువంటి భక్తులు ఎందుకండి దేవుని చెప్పు, భక్తులటలు. కనుక మన ఏ విషయంలో పోరాటం అంటే మన ఆత్మీయ భక్తి జీవితం. మన ఆత్మీయ భక్తి జీవితం దినదినము వర్ధిల్లాలి, ఫలింపడాలి అంటే కంపల్సరిగా మనకి పోరాటం తప్పదు. అవును, అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది లేదా? నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పోరాటం రోగాలతో పోరాటం. దేంతో అండి? రోగాలతో పోరాటం. భక్తులు లేరా రోగాలతో పోరాటం చేసేవారు? చెప్పమంటారా? తిమోతి లేడా? కడుపు జబ్బు వచ్చిన దానికి, కడుపులో రోగం, కడుపులో బాధ ఎవరికి? తిమోతికి. కానీ దేవుని కొరకు పోరాటం చేశాడండి. వాక్యం కొరకు పోరాటం చేశాడు. పరలోకం కొరకు పోరాటం చేశాడు తిమోతి. నెక్స్ట్ పౌలు గారు, ఆయనకి తెలుసా మరి? కంటి చూపు బలహీనత ఎవరికి? పౌలు. ఆయన కూడా ఆ రోగముతో పోరాటం చేశాడు. యోబు గారు ఒళ్ళంతా కురుపులే, లాజరు ఒళ్ళంతా కురుపులే, ఎపఫ్రదీతు రోగము, చెప్పను కాదా? ఎలీషా ప్రవక్త గారు రోగమే. ఇలా ఎంతో మంది భక్తి జీవితాలు రోగముతో, అనారోగ్యంతో, బలహీనతో ఉన్నప్పుడు రోగం వచ్చిందని దేవుని దూరం అయిపోయి భక్తులు ఎవరు లేరు ఇక్కడ. అందుకే ఒంటి మీద రోగం వచ్చింది, లేదా ఒంటిలో రోగం ఉంది, లేదా బలహీనత ఉంది, బాధ ఉంది, ఇళ్లలో ఉండిపోయేవారు ఎంతమంది చెప్పండి? అంటే వారికి చేత కాదు. ఏంటి చేత కాదు? రోగముతో పోరాటం చేయాలి, పరలోకాన్ని గెలుచుకోవాలి. రోగముతో పోరాటం చేయాలి, అపవాదిని ఎదిరించాలి. రోగముతో పోరాటం చేయాలి. నిజంగా దేవుని కొరకు, దేవుని పరలోక పాఠశాలలో నా తండ్రికి నేను కనబడాలి. హాజరేసుకుని వెళ్ళిపోవడం కాదు, హాజరేసుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ పరలోకములో నువ్వు హాజరవ్వాలి. దట్ ఈస్ బైబుల్. ఆలోచించండి. అవునా? పాపముతో పోరాటం, వాక్యము కొరకు పోరాటం, పరలోకం కొరకు పోరాటం, మన ఆత్మీయ భక్తి జీవితపు ఎదుగుదల కోసం పోరాటం. నెక్స్ట్ రోగాలతో పోరాటం. ఎన్ని వచ్చాయి? 5. నెక్స్ట్ 6వది ఏంటంటే సమస్యలతో పోరాటం. ఈరోజు ఒక సమస్య వచ్చింది, పాయింట్ బాగా క్యాచ్ చేయండి. ఈరోజు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో నీకు చిట్కా కావాలా? రా బైబుల్ దగ్గరికి. నీకు సమస్యకు చాలామంది ఏంటంటే పాపం చిన్న సమస్య వచ్చిందని ఆ సమస్యను ఎదిరించలేని దీన పరిస్థితుల్లో పడిపోయి నిజంగా కోరుండి మరణాలు, బలవంతంగా చనిపోయేవారు చాలామంది. అవునా? మరణము సమస్యకు పరిష్కారం కాదు, మర్చిపోద్దు మీరు. మరణము సమస్యకు పరిష్కారం కాదు, ఇది మాత్రం మీరు మర్చిపోద్దు. భక్తులు చూసారు ఇప్పుడు సమస్యలు కాదు ఇవన్నీ. ఎన్ని సమస్యలు నిలబడ్డారో వాళ్ళు. అలా నిలబడ్డారని గల కారణం ఏంటి తెలుసా? వాక్యం వాళ్ళకి ఎంతో అనుభవం, వాక్య విషయంలో వాళ్ళకి అనుభవం, పరిశుద్ధాత్మ దేవుడితో అంత కట్టబడి అన్యోన్య సహవాసం వారు చేశారు. కనుక ఈరోజు సమస్య వచ్చింది పడిపోయిన వారు, రోగం వచ్చింది పడిపోయిన వారు, బలహీనత వచ్చింది పడిపోయిన వారు, శోధన వచ్చింది పడిపోయిన వారు. అవునా? లేరా? చెప్పాలి.
ఎందుకు పడిపోతున్నారండి అంటే వారికి పోరాటం ఎలా చెయ్యాలో ఆ మెలకువ తెలియదు పాపం. సమస్య అంటే చిన్న చిన్న అనుకోకండారా. సమస్యలు అంటే మన అంటాం కదా, ఇంటింటికి ఉంటుంది. చెప్పాలి, ఇంటింటికి ఉంటుంది. మంటిపోయి అంటారు చాలామంది. అంటే సమస్య ఉంది, ఆ ఇంట్లో సమస్య వచ్చింది కదా, మనం సంతోషపడే అవసరం లేదు. మన ఇంట్లో సమస్య వచ్చిందని అవతల వ్యక్తులు సంతోషపడే అవసరం లేదు. కానీ ఏంటి, ప్రతి ఇంటికి వస్తుంది సమస్య. పాయింట్ ఏంటంటే, నీకు నాకు ఏ సమస్య వచ్చినా అది ఆత్మీయంగా రావాలి. నీకు నాకు ఏ పరంగా సమస్య అయినా అది మనకి దైవికమైన సమస్య రావాలి, దైవికమైన సమస్యగా మారాలి. అంతేగాని ఈ చెత్త, ఈ కుటుంబ సమస్య పక్కన పెట్టండి, పక్కన పెట్టే. బంధువులు ఎలా ఉన్నది తెలిసినప్పుడు, బంధువులు చాలా ప్రమాదం. మీకు మొన్న చెప్పాను, ఈనాటి బంధువులే రేపటి రా బంధువులు. అవసరమైతే నీ కాలు పట్టుకుంటారు, అవసరం లేకపోతే నీ పీక తీసేస్తారు. ఏంటి, అటువంటి సన్నాసులు కూడా ఉన్నారు మన కుటుంబాల్లో. మీరు ఆలోచించండి. ఏంటి, మిమ్మల్ని పొగిడేవారు ఉన్నారు, మిమ్మల్ని తిట్టేవారు ఉన్నారు. అవునా? మిమ్మల్ని అప్పుడే పొగుడుతారు, మీరు ముందుకు వెళ్ళగానే మీ వెనక పెట్టి, మీ వెనక నుండి మిమ్మల్ని దూషించే బంధువులు ఉన్నారు. మీరు ఆలోచించండి. అటువంటి వారిని బట్టి కూడా ఎక్కువ శాతం మన కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడు దేవుడు దూరం అయిపోవడం గల కారణం ఏంటంటే, ఈ కుటుంబములో ఉన్న బంధువులు మాట్లాడే మాటల బట్టి దేవునికి కూడా దూరం అయిపోయే వారు చాలా మంది ఉన్నారండి. అటువంటి సమస్యలు ఎదిరించిపోతే అలాగా. అందుకే సమస్యలతో మనం పోరాటం చేయాలి. కొంతమంది ఓరవలేక వాళ్ళు భక్తి చేయరు, భక్తి చేసిన వారు చేయనివ్వరు. వారు దేవుడి పనిలో ఉండరు, దేవుడి పనిలో ఉండేవారిని చెడగొడతారు. వారు దేవుని కొరకు బ్రతకరు, దేవుని కొరకు బ్రతికే వారిని బ్రతకనివ్వరు. దేవుని కొరకు ప్రయాణం చేయరు, దేవుని కొరకు ప్రయాణం చేసేవారిని కమ్మలు కడతారు. దేవునిలో వారు ఉండరు, చేతకా వాళ్ళకి కొజ్జ భక్తులలో. కానీ దేవునితో ఉండేవారు ఉండనివ్వరు. ఇచ్చుకాయలు ఎన్ని ముసలి ముచ్చట్లు ఎందుకండి ఇవి? ఎవర్రా అంటే మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవులే. అన్యులు బెటర్ చూడండి, క్రైస్తవులే. కనుక ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, మనం పోరాటం చేసే క్రైస్తవులుగా ఉండాలి. మనం పోరాటం చెయ్యాలి. ఇంక సైనికుడు రాదు కదా, ఇంకా వస్తుంది. పోరాటం చెయ్యాలి. చేయకపోతే ఎలా? ఎన్ని వచ్చాయి మనకి? ఎన్ని పాయింట్స్? 6. నెక్స్ట్ 7వది పాయింట్. 7వది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులతో పోరాటం. దీంతో ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదని చెప్పండి. దేంతోనండి? ఆర్థిక సమస్య, ఆర్థిక ఇబ్బంది. ఈరోజు క్రైస్తవ సేవకులు కానీ, క్రైస్తవ సంఘ పెద్దలు కానీ, క్రైస్తవ యవనస్తులు కానీ నా దేవుడి పనికి, నా తండ్రి పనిలో కొద్ది వెనకంజు వేయడానికి గల కారణం ఏంటి చెప్పనా? ఆర్థిక ఇబ్బంది. కాదని చెప్పండి, ఆర్థిక సమస్య అండి. దేవుడి కొరకు పెట్టాలి అనిపిస్తుంది, కానీ వారికి ఆర్థిక ఇబ్బంది. పాయింట్ చక్కగా ఆత్మీయంగా ఉండిన వారికి ఆర్థిక ఇబ్బంది వచ్చినా పర్లేదు, దేవుడు కంపల్సరీ సహాయం చేస్తాడు. కానీ దేవుడి దగ్గరికి రాకుండా, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా ఉంటారే, వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయే, అటువంటి వారిని ఎవరు కనికరించే అవసరం లేదు. ఎందుకంటే వారు దేవుని కొరకు బ్రతకటం లేదు కనుక, దేవునితో సహవాసం చేయటం లేదు కనుక, సంఘములో వారి సభ్యత్వాన్ని వారు కాపాడుకోవటం లేదు కనుక, అటువంటి వారికి సమస్యలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పట్టించుకునే అవసరం మనకు లేదు. ష్యూర్. ఆలోచించండి. దేవునితో ఉండిన వారు, దేవుని కొరకు బ్రతికిన వారు, మళ్ళా చెప్తున్నాను మీకు, దేవుని కొరకు పంచ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడిన భక్తుల విషయంలో కంపల్సరీగా వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో మన సహాయం చేస్తే దేవుడు ఎంతో పొంగిపోతాడండి. నిజం చెప్తున్నాను నేను. నిజం. ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఎవరికయ్యా అంటే ఖచ్చితంగా దేవునితో ఉన్న వాళ్ళకే. మళ్ళీ చెప్తున్నాను సీరియస్నెస్గా.
ఎవరికై ఆర్థిక సహాయం లేక ఎవరు బాధపడుతున్నారంటే దేవునితో దేవునిలో దేవునిని వెంబడించి దేవుని కొరకు మంచి సాక్షులుగా ఉండిన వారి జీవితాలే, వారి భక్తి జీవితాల్లోనే అంటే ఆర్థిక ఇబ్బందులు. దేవుడి కొరకు పెట్టాలి, దేవుడి కొరకు ఖర్చు పెట్టాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు ఖర్చు అదే చెప్పాను కదా, వాళ్ళు ఖర్చు పెట్టరు. అంటే నరకానికి వెళ్ళిపోవడానికి మూట కట్టుకుంటున్నారు కానీ పరలోకానికి వెళ్ళడానికి మాత్రం మూట పెట్టలేదు కదా చెప్పండి. ఆలోచించండి. ఆర్థిక ఇబ్బంది ఎందుకు ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవునిలో ఉన్నవారికి ఆర్థిక ఇబ్బంది వస్తుంది, కానీ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఆర్థిక సహాయం చేసే గొప్ప దేవుడు మన పక్షం ఉన్నాడు, మీరు నమ్మండి. నెంబర్ 2, ఆర్థిక ఇబ్బంది ఎవరికి అంటే ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవరికంటే దేవునికి దూరం అయిపోయిన వారు ఎంత కష్టపడి ఎంత తెచ్చినా వారి జీవితాలు చిరిగిపోయిన సంచిలో వేసినట్టే ఉంటుంది. కనుక దేవుని కొరకు మంచిగా బ్రతికిన వారి జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని వదలకుండా, వాక్యాన్ని వదలకుండా, సంఘాన్ని వదలకుండా, ఆ సంఘ సహవాసానికి దూరం అవ్వకుండా, సేవకుల్ని విడిచిపెట్టకుండా, సేవకులు చెప్పి అమూల్యమైన అమృతమైన సవాళ్ళతో కూడుకున్న ఛాలెంజింగ్ బోధలు చేసి సేవకులకి దూరం అవ్వకూడదు. అవసరమైతే ఆర్థిక ఇబ్బందులను మనం ఎదిరిద్దాం, జయిద్దాం, పోరాటం చేయాలి, ఫైటింగ్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 7 కాదా? 8వ సువార్త పక్షముగా పోరాటం ఉందా? అవునా? నేను చెప్పినవన్నీ రిఫరెన్స్ తర్వాత ఇస్తాను, అన్నీ ఉన్నాయి, టెన్షన్ పడకండి. సువార్త పక్షముగా పోరాటం చేయాలి. ఎందుకు తెలుసా? ఈరోజు సువార్త విధానం మారిపోయింది. ఏంటి మారిపోయింది తెలుసా? ఒక పక్క సువార్త ఎలా ఉంది తెలుసా? క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం. రండి ప్రభు దగ్గరికి, మీ పాపములను తీసివేసుకోండి. రండి ప్రభు దగ్గరికి, మహాజ్ఞానాన్ని వినండి. రండి ప్రభు దగ్గరికి, పరలోకాన్ని చేరండి. రండి ప్రభు దగ్గరికి, తండ్రిని వేడుకోండి. రండి ప్రభు దగ్గరికి, తండ్రి చెంతకు వెళ్ళిపోండి. ఇది సత్య సంబంధమైన సువార్త. మరి భౌతిక సంబంధమైన సువార్త ఎలా ఉందో తెలుసా? రండి ప్రభుని నమ్ముకోండి. మీకు ఆర్థిక ఇబ్బందులా? అనారోగ్యమా? దెయ్యములతో పీడింపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అప్పులతో బాధపడుతున్నారా? చెప్పాలి, అవునా? చిల్లంగి చేతబడులతో బాధపడుతున్నారా? ఏడ్స్ రోగంతో బాధపడుతున్నారా? రండి ప్రభు తీస్తాడు. రండి. పళ్ళు రాలగొట్టేస్తారు ఎలాంటి వాళ్ళకైతే మనం. ఇప్పుడు ఆలోచించండి. కనుక సువార్త పక్షముగా, సువార్త నిమిత్తం మనమందరం కూడా ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? పోరాటం కంపల్సరీ అండి. ఆడు ఎంత సేవకుడైనా, ఎంత మూతిపోరైనా, ఎంత పిస్తా అయినా, ఎంత వస్తాదైనా, వాడు చెప్పే తప్పు అంటే కంపల్సరీగా ఆ తప్పును మనం ఖండించాలి. వాడే క్రైస్తవుడు అండి, ఇది వాస్తవం. మీకు మనం చెప్పాను. మీకు యోహాను ప్రవక్త ఎవరు ఎదిరించాడండి? హేరోదు రాజు, నీవు నీ సహోదరుని భార్య నువ్వు పెళ్లి చేసుకున్నావు, తప్పు, నువ్వు చేసిన తప్పు రాజా అన్నాడండి. రాజుల గుండెల్లో గుబులు పుట్టించిన సింహ స్వప్నం ఎవరు తెలుసా? ప్రవక్త యోహాను. అందుకే అండి అర్ధాంతరంగా ఆయనకి చంపేశారు. ఆయన చంపబడ్డాడు కనుక ఆయన ఆత్మ పరదేశంలో మనం చూస్తుంది. ఇప్పుడు నా తమ్ముడు నా గురించి చెప్తున్నాడు అంటున్నాడు యోహాను ప్రవక్త గారు. నేను నమ్ముతాను. మీరు ఆలోచించండి. ఎందుకు అలాగంటున్నారు తెలుసా? నాదా సత్య స్వరూపి. ఎవరు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? పరదేశులు దేవుని కొరకు ఈ భూమి మీద మంచి పోరాటం చేసిన భక్తులందరూ కూడా పరలోకమందున తండ్రి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి యేసు ప్రభువా, ఏట ఈ పరిస్థితి, పరలోకంకి వచ్చేస్తాం అంటే ప్రభు అంటున్నాడు, కొన్నాళ్ళాగండి నాయన. ఆహా అది మీకు అర్థమైంది. ఇప్పుడు సువార్త పక్షముగా మన పోరాటం ఎన్ని వచ్చాయి? గట్టిగా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇన్ని 8 విషయాల్లో మన పోరాటం చేయాలి అంటే బైబిల్ చెప్పేసింది మంచి సైనికుడిగా ఉండాలి. అది కారణం.
ఈ యుద్ధ భూమిలో ఈ భూమిని యుద్ధ భూమిగా మార్చిన సాతానుగాడి ఈ భయంకరమైన పరిస్థితుల్లో భక్తి చేస్తున్న మన జీవితాల్లో పరలోకమందున దేవుడు వాక్యం చేత మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ యుద్ధ భూమిలో ప్రతి క్రైస్తవుడు పోరాటం చేయాలనుకున్నట్లయితే వాడు మంచి సైనికుడిగా మారాలి. దట్ ఈస్ బైబుల్. వచ్చింది ఆన్సర్. మంచి సైనికుడు అంటే సైనికుల్లో కూడా మంచి చెడు ఉన్నారా? ఉన్నారండి, చెప్పండి కాదా? సేవకులు కూడా మంచి లేని వారు ఉన్నారా? విశ్వాసుల్లో మంచి లేని వారు ఉన్నారా? చెప్పండి కాదా? అందుకే నేను చదివిన బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నాకు ఇచ్చిన జ్ఞానం మంచి సైనికుడు. అక్కడ అవుతాను ఈరోజు మీకు ఆగి ముగిస్తాను. ఏ సైనికుడు? మంచి సైనికుడు. చెడ్డ సైనికుడు అయితే పోరాటం చేయలేడు. చెడ్డ సైనికుడైతే దేవుని కొరకు నిలబడలేడు. చెడ్డ సైనికుడైతే వాక్యం కొరకు పోరాటం చేయలేడు. చెడ్డ సైనికుడైతే వాడి యొక్క స్వార్థం కొరకే ఉంటాడు తప్ప వారి యజమానుని సంతోషపరిచే పని చేయలేడు. అందుకే పౌలు అన్నాడండి, మా అన్నయ్య పౌలు మంచి సైనికుడిగా ఉండయ్యా. చూపించాలా? చూడండి బైబిల్ చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా, చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం వచనం 3. ఎవరి యొక్క? నేను ముగించేస్తాను, వాక్యం ముగించేస్తాను. చూడండి. క్రీస్తు యేసు యొక్క ఉందా? క్రీస్తు యేసు యొక్క మంచి, ప్లీజ్ అండర్లైన్, మంచి సైనికుడు వలె పౌలుగా ఉన్న నాతో కూడా తిమోతి శ్రమను అనుభవించు. అదండి, అంటే శ్రమను అనుభవించిన వాడే మంచి సైనికుడు. శోధనను సహించిన వాడే మంచి సైనికుడు. అపవాదును ఎదిరించిన వాడే మంచి సైనికుడు. పాపమును ఎదిరించిన వాడే మంచి సైనికుడు. రోగాన్ని ఎదిరించిన వాడే మంచి సైనికుడు కాదా? ఆలోచించండి. ఈ వచనం చాలండి, ఈరోజు ముగించేద్దాం. 3rd పార్ట్ నెక్స్ట్ ఆదివారం. ఆలోచించండి. చూసారా? అంటే మనం కొద్ది డెప్త్కి వెళ్ళి ఇక్కడికి వచ్చాం మనం. అవునా? ఆలోచించండి. 2nd పార్ట్, 3rd పార్ట్, 4th పార్ట్ ఉన్నాయి. మీకు ముందు అన్నాను, విన్నోడికి విన్నంత, తవ్వుకునుడికి తవ్వుకున్నంత తవ్వుకోండి. గనయ్యది బంగారము గనికలదు, వెండికి గనికలదు అన్నప్పుడు మరి వాక్యానికి గనిదిగో, వాక్యానికి గనిది నా తండ్రి మనస్సుది. మీ ఇష్టమే. దివారాత్రులు ధ్యానించుకున్నోడికి దొరికినంత. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంకా లోతుకి వెళ్తాను చూడండి, అదిరిపోద్ది. ఇప్పుడు మళ్ళీ చదవండి నా గురించి. పౌలు గారు అంటున్నారు తిమోతికి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. మంచి సైనికుడు వలె నాతో కూడా, గురువుగా ఉంటున్న నాతో, తండ్రిగా ఆత్మీయ తండ్రిగా ఉంటున్న నాతో, ఆత్మీయ సేవకుడు ఉంటున్న నాతో, దేవుని కొరకు, పరలోకం కొరకు, వాక్యం కొరకు, నా కొరకు, పరిచర్య కొరకు శ్రమను అనుభవించు. ఎలా? మంచి కదా? అబద్ధం ఆడుకొని చెప్పండి. మంచోడు అని ఎవరిని అంటాం మనం? మీరు చెప్పండి. మంచోడు అని మనం ఎవరిని అంటాం? ఒక్కసారి సామెత తీయండి. ఎవరు మంచోలో అని బైబిల్ చెప్పింది చూడండి, రాసుకోండి ఈరోజు. ఎవరు మంచోలు? అసలు ఎవరు మంచోలు అని, ఎవరు మంచోలు
మంచివాడు మంచిదాయి అని ఎవరు అనిపించుకుంటారంటే బైబిల్ తీయండి, మీకు అర్థమైపోద్ది. ఈరోజు డెప్త్కి వెళ్తానని చెప్పాను కదా, ఇదే సామెతల గ్రంథము 3వ అధ్యాయం ప్రియులారా, వచనం 1, 2, 3, 4. ఈ వచనంతో ఈరోజు ఈ అంశాన్ని ముగిద్దాం. చూడండి, సొలొమోను నా కుమారుడా నా ఉపదేశమును మర్చిపోవద్దు. జాగ్రత్తనాలే, నేను నీకు బోధించే ఆత్మ సంబంధమైన ఆజ్ఞలను నీ ఆత్మీయ భక్తి జీవితం విషయంలో నీవు గైకొను, పాటించు, అనుసరించు, జీవించు, ప్రవర్తించు, నడువు. ఏటవి అంటే మళ్ళీ ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని నిబంధనలు, దేవుని వాక్యము, దేవుని చట్టము, దేవుని శాసనము, అవి నీకు దీర్ఘాయువు, సుఖ జీవముతో నిండు గడుచు సంవత్సరంలో నీకు శాంతి. ఎప్పుడు ఆత్మ సంబంధమైన శాంతిని, అవసరమైతే భౌతిక సంబంధం మనశ్శాంతి కూడా ఇస్తుంది వాక్యం. నెక్స్ట్ చూడండి, దయా, రెండోది వాక్యం. సత్యం అంటే వాక్యం. దయను, సత్యమును నువ్వు ఎన్నడంటే నీ మరణ పర్యంతం వరకు ఎన్నడును నిన్ను విడిచి. సొలొమోనా, దావీదు కుమారుడా, సొలొమోను, లెమూయేలు, దయను, సత్యమును నిన్ను విడిచి వాటిని వదలొద్దు. మళ్ళీ వేటిని? దయను, సత్యమును నీ కంఠములో. ఒక స్త్రీ ఎలాగైతే హారం వేసుకుంటుందో, లేకపోతే ఒక దండ వేసుకుంటుందో, అలాగే దేవుని వాక్యం నీ కంఠములో ఉండాలి. ఎలా తెలుసా? ఒక హారం వలె నువ్వు ఉండాలి, వాక్యం ఉండాలి నీ యొక్క స్వరపేటికలో ఎప్పుడు మనకు దేవుని వాక్యమే ఉండాలి. ఆ స్వరపేటికతో వాక్యమే మాట్లాడాలి మనం. ధరించుకో. సొలొమోనా, నీ హృదయమును పలక మీద వాక్యమును రాసుకో. ఇప్పుడు చూడండి మీరు వెళ్ళిపోతాం. అప్పుడు ఆగండి. అప్పుడు అంటే ఎప్పుడు? మనం చదువుకున్నాం కదా, దయా సత్యానికి ముందేముంది? అయ్యా నా కుమారుడా, దేవుని ఆజ్ఞ ప్రకారం నీవు హృదయపూర్వకంగా ప్రవర్తించు. నీ హృదయమనే పలక మీద వాక్యాన్ని రాసుకో, వాక్యానుసారంగా బ్రతుకు. దయను, సత్యమును నువ్వు ఎన్నడు విడవద్దు. ఇది ఎవరైతే చేస్తారో దేవుని దృష్టికి, అబ్బో మనిషి దృష్టి అందును నీవు దయనుంది దేవుని దయనందుతావు, మనుషుల దయనందుతావు. మంచివాడవని. అది ఎందుకు వెళ్ళిన అక్కడ తెలుసా మీకు? మంచి సైనికుడు అని పౌలు తిమోతికి చెప్పాడు. ఇంతకీ మంచి అంటే ఎవరినంట? మంచోడని. మంచిదాయి అని ఎవరంటారో తెలుసా? ఇదిగో వాక్యం. ఎవరైతే వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే దేవుడు చెప్పే విధంగా భూమి మీద చక్కగా మంచి భక్తి చేసి బ్రతుకుతారో, దయ, సత్యము, ప్రేమ, ఆప్యాయత, అభిమానము, సమాధానము, సంతోషము అనే ఆత్మఫలాలు ఎవరైతే కలిగి ఉంటారో, హృదయం అనే పలక మీద వాక్యాన్ని ఎవరైతే రాసుకుంటారో, వాక్యానుసారంగా కష్టాలైనా, శ్రమలైనా, శోధనలైనా దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో వారేనండి దేవుని దృష్టికి, మనిషి దృష్టికి మంచోడు. అందుకే మంచి సైనికులుగా మనం ఉండాలి. దేవుడి చేత మంచోడు అని అనిపించుకోవాలంటే ఇదిగోండి ఇటువంటి క్వాలిఫికేషన్, ఇటువంటి అర్హతలు మనలో. అదేనండి భక్తి అంటే. ఇంకేట్లేదా? ఆలోచించండి. అర్థమైంది ఇప్పుడు? కనుక మంచి సైనికుడు తిమోతి, నీవు మంచి సైనికుడుగా నాతో కలిసి, నాతో కూడా శ్రమను అనుభవించు. ఆలోచించండి. అది ఇంతకీ ఎవరు మంచోలో మీకు ఆన్సర్ ఇచ్చేసాను. ఓకేనా? చెప్పాలవునా? మంచి సేవకులు, మంచి పోరాటము అనగా ఏంటో, మంచి సైనికులు మంచి పోరాటం చేయాలి. మరి ఆ మంచి సైనికులు మంచి పోరాటం ఎలా చేయాలో
స్తోత్రాలు నెక్స్ట్ ఆదివారం. సెలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మంచి దేవ, మీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని కొందనాలు విత్తిన ప్రతి మాట మా జీవితంలో 100 ఫలింపు చేయండి. మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.